లీడర్ల ఫోన్లు హ్యాక్, హరీష్ కామెంట్స్ తో రాజకీయ వర్గాల్లో షాక్. బీఆర్ఎస్ నేతల ఇళ్ల ముందు కెమెరాలను, బీఆర్ఎస్ నేతల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకొచ్చి తమపై నిఘా పెట్టించిందన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల ఫోన్లు హ్యాక్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాజకీయాల్లో హ్యాకింగ్ ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతల ఫోన్లు, సీసీ కెమెరాలను కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాక్ చేస్తుందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఫోన్లను హ్యాక్ చేసి తమ డేటాను దొంగిలిస్తున్నారన్నారు. తాము ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నామన్న విషయాలను తెలుసుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను కూడా హ్యాక్ చేశారని ఆరోపించారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్లను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకొచ్చి బీఆర్ఎస్ నేతలపై నిఘా పెట్టారన్నారు హరీష్ రావు. ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. కొందరు ఐపీఎస్ అధికారులు హ్యాకింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వారు రిటైర్డ్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ హయాంలో సొంత పార్టీ నేతలపైనే నిఘా పెట్టారన్నారు కాంగ్రెస్ నేతలు. తాము బీఆర్ఎస్ పార్టీలా కాదన్నారు. బీఆర్ఎస్ నేతల ఫోన్లను హ్యాక్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. రిటైర్డ్ అయినా కూడా వదలడట. గతంలో సప్త సముద్రాలు దాటినా కూడా వదిలేది లేదు అని. మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను బెదిరించి సప్త సముద్రాలు దాటితే పట్టుకొచ్చి ఇక్కడ కమిషన్ ముందు లేదంటే ఏసీబీ ముందు ప్రవేశపెట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిఘా పెడుతున్నారు, సీసీ కెమెరా మీద నిఘా పెడుతున్నారు. మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? దొంగతనం చేస్తే కూడా నిన్ను, మీ మామను, మీ బామ్మారిని వదిలేయాలనా? ఇట్లా వదిలేసినందుకే కదా తెలంగాణ తెగదోచుకున్నది. ఇంకా పొడింగి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఏందో ఈయనే అధికారం ఇప్పుడు పోయి గిట్లా వస్తున్నట్టు. నీ ముఖం, మీకు అధికారం కల్లా ఎవడు చెప్తుండో మీకు మరి పిచ్చోడు. హరీష్ రావు చేసిన హ్యాకింగ్ ఆరోపణలు తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచాయి.